ఆర్కేఎస్వి కుమార్, సిఐటి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి కంపెనీ యాజమాన్యం చేత ₹1 కోటి నష్టపరిహారం ప్రభుత్వం డిమాండ్ చేసి ఒప్పించి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈ ప్రమాదం మీద స్పందించి ఎసెన్షియా ఫార్మా కంపెనీలో చనిపోయిన కార్మికులు 17 మందికి ₹2 లక్షల కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందజేస్తామని చెప్పి ప్రకటించారు. అదే తరహాలో ఈ కంపెనీ ఏదైతే సినర్జియా కంపెనీలో చనిపోయినటువంటి ముగ్గురికి కూడా అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన వైసీపీ ప్రభుత్వం తరపున, వైసీపీ పార్టీ తరపున చనిపోయిన మృతుల కుటుంబాలకు బొత్స సత్యనారాయణ ₹5 లక్షల మొన్న 17 కుటుంబాలకి అందజేయడం జరిగింది. సినర్జియా కంపెనీలో కూడా చనిపోయినటువంటి బాధితులకు కూడా ఆ రకంగా ₹5 లక్షల అందజేయాలని చెప్పి మేము వైసీపీ పార్టీని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రధానమంత్రి గారు ఏ సందర్భంలో ఫార్మాసిటీలో ప్రమాదం జరిగినా ఈ రకంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, కంపెనీ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, పరవాడ ఫార్మాసిటీలో సినర్జీ యూనిట్ 3లో జరిగినటువంటి ప్రమాదంలో 4 కార్మికులు గాయాలకు గురయ్యారు. వాళ్ళు తీవ్రంగా గాయాలకు గురైతే విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి, ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. వారిలో ఈ రోజు వరకు 3 కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రమైనటువంటి గాయాలతో కొట్టుమిట్టాడుతూ పడవ ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన కార్మికుడికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. దాని ప్రకారంగా ₹1 కోటి నష్టపరిహారం చెక్ ఇవ్వడానికి యాజమాన్యం కూడా అంగీకరించింది. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళన మధ్య కార్మికులు ఫార్మా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నారు. కార్మికుల యొక్క ప్రాణాలకు రక్షణ, భద్రత, సంక్షేమం అనేటువంటి ఉండడం లేదు. అందుకని ఇప్పటికైనా భద్రతా ఆడిట్ నిర్వహించండి. ఫార్మా పరిశ్రమలో భద్రతా ఆడిట్ నిర్వహించి వస్తున్నటువంటి లోపాలను ఎప్పటికప్పుడే ప్రభుత్వాలు ఆయా పరిశ్రమ యాజమాన్యాలు చెప్పి ఆ లోపాలు లేకుండా ఉంటే కార్మికుల ప్రాణాల రక్షణ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, డొల్లతనం వల్లే ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న ఎసెన్షియల్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదం పూర్తిగా నిర్మాణ లోపం, అలాగే భద్రత లేకపోవడం. మరోవైపు ఇక్కడ జరిగినటువంటి సినర్జీలో జరిగినటువంటి లోపం, ఏదైతే కార్మికులు ఉన్నారో వారు ఎయిర్ సూట్ వేసుకుని ఉంటే ఈ చనిపోయి ఉంటారు. వీళ్ళు ఎయిర్ సూట్ చాలా ఖరీదు అయినటువంటిది కాబట్టి, డబ్బులతో కూడినటువంటివి కాబట్టి భద్రతా పరికరాలు కార్మికులకు ఇవ్వకుండా లాభాలే పరమార్చికి యాజమాన్యాలు వ్యవహరించడం వల్ల ఈరోజు కార్మిక కుటుంబాలు ఈదన పడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వాలు ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు అమలయ్యేటట్టుగా కార్మికుల రక్షణ, భద్రతా, సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, ఇలాంటి ప్రమాదాల మీద సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా అండి, మాధవ్ నాయుడు, విజయనగరం జిల్లా. ఈ చనిపోయిన ఆసామి మా మేనకోడల భర్త సూర్యనారాయణ గారు. ఈయన మొన్నటి ఉదయాన్నే యాక్సిడెంట్ అయిందని తెలిసింది. వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, సహకరించారు. అయితే ఈ కాంపన్సేషన్ దగ్గరికి వచ్చేటప్పటికే కొంచెం వివాదం ఏర్పడింది. ఆ వివాదాన్ని ఇక్కడ టీఐసీ నాయకులు, సిఐటి నాయకులు, ఇక్కడ సిపిఎం పార్టీ నాయకులు అందరూ సమన్వయపరిచి అధికారులతో మాట్లాడి ₹1 కోటి కాంపన్సేషన్ ఇప్పించడానికి, ఈ ఫ్యూనరల్కి ₹10,000 ఇప్పించడానికి, బాడీనేమో స్వగ్రామం తీసుకెళ్ళడానికి ఒప్పందం చేశారు. అంచేత మేము ఈ కార్మికులకు సంబంధించి ఇక్కడ యూనియన్లు చేసినట్టు న్యాయానికి వాళ్ళకి ధన్యవాదాలు. చనిపోయినప్పటికీ హాస్పిటల్ యాజమాన్యం దొంగచాటుగా తీసుకెళ్ళిన వైఖరి ఏంటి? అది తీసుకెళ్ళలేదు సార్. అంటే బయట కిందకి దించారు. ఒకవేళ లిఫ్ట్ చేద్దామని దించారేమో కానీ కిందకి దించారు. మన వాళ్ళందరూ అటాక్ ఇచ్చారు తీయకూడదని. అప్పుడేమో ఆగారు. అప్పుడు ఫ్రీజర్లో పెట్టారు. దించడం అయితే దించారు. అది ఒకసారి ప్రతిదానికి సైన్ తీసుకునేవారు. బాడీని దింపడానికి మాత్రం కన్సెంట్ తీసుకోలేదు. ఒకసారి